అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్. మెడ మరియు భుజం నొప్పి ఈ మధ్య కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. రెండిటికి చాలా ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉంది. అంటే మెడ లోపల డిస్క్ ప్రాబ్లం వచ్చినా కానీ, భుజం లోపల కండ నలిగిపోయినా కానీ, ఇక్కడ ట్రిపీజియస్ అనే మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి ప్రాబ్లం దాంట్లోంచి వచ్చిందా, దీంట్లోంచి వచ్చిందా అనే కండిషన్ తెలుసుకోవడము చాలా కష్టం అనమాట. అంటే పేషెంట్లకి, డాక్టర్లకి అయితే కాదు. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే యూజువల్గా ఇప్పుడు నేను చూస్తున్న హ్యాబిట్స్లో ఒకటి ఏమిటంటే మొబైల్ ఫోన్ అనేది హ్యాబిట్. ఒకే పొజిషన్లో ఇలా చూడడం కానీ, రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ దిండు అనేది ఫోల్డ్ చేసేసి ఆ మంచానికి ఆనేసేసేసి ఇట్లా చూడడం కానీ, ఆ కంటిన్యూస్ ఒకే పోస్చరు, ఎబ్నార్మల్ పోస్చరు మెయింటైన్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన పొజిషను మెడ నొప్పికి కానీ, భుజం నొప్పికి కానీ. దానివల్ల ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దీన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలంటే, మన వర్క్ స్టేషన్ చేసేటప్పుడు పని చేసే దగ్గర ఆ స్క్రీన్ హైట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళైతే స్క్రీన్ హైట్ అనేది మన కంటి హైట్లో రెగ్యులర్గా పెట్టాలి. హైట్లో ఈక్వల్ లెవెల్లో పెట్టాలి రెగ్యులర్గా. అప్పుడు ఏమవుతుందంటే కంటి మీద, మెడ మీద స్ట్రెయిన్ పడకుండా, ఎబ్నార్మల్గా మెడని టిల్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, కండరాల మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. నెక్స్ట్ మూడవ జాగ్రత్త ఏమిటంటే స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే కంటిన్యూస్గా గంటల తరబడి పనిచేస్తే ఆ కండరాలు ఏం చేస్తాయంటే అదే పొజిషన్లో మెడను మెయింటైన్ చేయడానికి అవి స్పాజంలోకి వెళ్ళిపోతాయి. అది ఒకటి. ఇంకొకటి తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు, వర్క్ లేనప్పుడు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లేదా ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తే కండరాలు అనేవి బలపడతాయి. తర్వాత భుజం నొప్పి కానీ వచ్చినప్పుడు ఏ మూమెంట్స్లో పెయిన్ వస్తుంది అనే విషయం బాగా అబ్జర్వ్ చేసేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి. యూజువల్గా భుజం నొప్పి ఈ మూమెంట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. దాన్ని ఇంపింజ్మెంట్ అంటూ ఉంటారన్నమాట. దాంట్లో ఒక కారణం ఏమిటంటే కండ వాచిపోవడం కానీ, రెండవ కారణం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, మూడవ కారణం ఈ జాయింట్ లోపల కానీ, నాలుగవ కారణం ఎముక లోపల కానీ తేడా ఉండడం అన్నమాట. సో ఇట్లా అంటే మెడ నొప్పికి కారణాలు, భుజ నొప్పికి కారణాలు రెండు సపరేట్ అయినా కానీ ఒక్కొక్కసారి దానివల్ల ఈ ఇబ్బందులు, దీనివల్ల దాని ఇబ్బందులు ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని సంప్రదించడం అనేది ఎంతైనా కానీ ఉత్తమం. యూజువల్గా సాధ్యమైనంత వరకు భుజం కండరాలను కానీ, మెడ కండరాలను కానీ స్ట్రెయిన్ అవ్వకుండా, స్ట్రెస్ చేయకుండా వాటి థ్రెషోల్డ్ లెవెల్లో వాడితే మాత్రం ఏ ఇబ్బంది కాదు. దాంతోపాటుగా స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవడము, పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఈ 4 ఏమిటంటే మెడ నొప్పి కానీ, భుజం నొప్పి కానీ రాకుండా చూసుకోవాల్సిన నివారణ చర్యలు అన్నమాట.